వస్తున్నట్టు అనిపించింది. దగ్గరకొచ్చేసరికి ఒక అమ్మాయి, పొడవాటి జడ, చేతిలో సంచి. కాస్త మంచినీళ్ళు దొరుకుతాయా? ఈ ఎండకి నడిచి నడిచి చచ్చిపోయేలా ఉన్నాను. నా ఫ్లాస్క్ తీసి గ్లాసులో నీళ్లు పోయిచ్చాను. గటగట తాగేసి ఇంకో గ్లాస్ అడిగింది. అది తాగేసింది. ఈ ఏరియాలో ఇంత అందమైన అమ్మాయా? నాకెందుకో తేడాగా అనిపించింది. ఎండలో ఆమె నీడను గమనించాను. దెయ్యమైతే నీడ పడదుగా. తను నిల్చున్న చోట మట్టిలో అడుగుజాడలు కూడా ఉన్నాయి. అమ్మయ్య, మామూలు మనిషే. మీరిక్కడ కొత్త వాచ్మెనా? అవును. నా పేరు మాధవి. ఆ గుట్ట అవతల ఫారంలో పనిచేస్తా అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ నవ్వుకి ఎందుకో నా గుండె ఒక్క క్షణం ఆగినట్లయింది. ఆ సాయంత్రం పనోళ్ళంతా వెళ్ళిపోయాక గేటు మూసేసి షెడ్డుకు వెళ్తుంటే మాధవి మళ్ళీ వచ్చింది. మధ్యాహ్నం నాకు నీళ్ళిచ్చారుగా, నేనెవ్వరి రుణం ఉంచుకోను. ఇదిగోండి, మీకు తినడానికి జంతికలు తీసుకొచ్చాను అని ఇచ్చింది. తర్వాత ఆ గేట్ అవతల కూర్చొని చీకటి పడేదాకా కబుర్లు చెప్పింది. నా ఇల్లు కూడా ఈ సైటి పక్కనే. కానీ ఈ చుట్టుపక్కల ఇల్లేమీ లేవు కదా. నాకు కనిపించని ఆ ఇల్లు ఎక్కడుందబ్బా అనుకున్నాను, కానీ పెద్దగా పట్టించుకోలేదు. అలా ఎప్పట్లాగే ఆ 4వ రోజు రాత్రి కూడా ఆ అరుపులతో గడిచిపోయింది. ఇక 5వ రోజైతే మాధవి ఉదయాన్నే వచ్చింది. అలా సైట్లో నడుచుకుంటూ మా అమ్మ గురించి, మా నాన్న చిన్నప్పుడే చనిపోయిన సంగతి గురించి, అలాగే నాకు చదువు అబ్బని సంగతి గురించి అన్నీ చెప్పాను. తను చాలా ఓపిగ్గా వినింది, నవ్వింది, నా కష్టాలకి కన్నీళ్లు కూడా పెట్టుకుంది. నువ్వు చాలా మంచోడివి చందు అనింది. దీనెంకమ్మ, నా జీవితంలో ఏ అమ్మాయి నాతో అలా మాట్లాడిందే లేదు. ఆ భయంకరమైన చోట మొట్టమొదటిసారి నాకు ఒక తోడు దొరికినట్లు అనిపించింది. అంతా బానే ఉంది, కానీ ఒక్క విషయం మాత్రం నాకు చాలా వింతగా ఉండేది. ఆ సైటు గురించి నేనేం చెప్పకుండానే తనకి చాలా విషయాలు తెలుసు. 8 ఏళ్లుగా అక్కడ పని ఆగిపోయిందన్న విషయం తెలుసు. అలాగే చివరికి యజమాని గారి పెట్టిన రూల్స్ గురించి కూడా తనకి తెలుసు. అదీగాక ముఖ్యంగా నా ముఖానికి ఒక అమ్మాయి నాతో అంతసేపు మాట్లాడటం నాకే వింతగా అనిపించింది. చంద్ర, ఈ వారం పూర్తిగా పనిచేయి, మధ్యలో వెళ్ళిపోకు అని చాలాసార్లు చెప్పేది. కానీ అప్పుడప్పుడు ఒక్కసారి నన్ను రాత్రి లోపలికి తీసుకెళ్ళవా? రాత్రిపూట పైనుంచి చూస్తే చాలా బాగుంటుందంట కదా. ఒక్కసారి